కనీసం కడపలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. కారు పైకెక్కి హల్చల్ చేశాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుసంటూ వీరంగం చేశాడు. ఎస్పీ బంగ్లా సమీపంలో జరిగిన ఈ ఘటనతోటి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తాగుబోతును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కడపలో తాగుబోతు వీరంగం సృష్టించాడు. కారు పైకెక్కి హల్చల్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్ లైన్లో అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ చక్రి. కడప నగరంలో ఏకంగా ఎస్పీ బంగ్లా ఎదురుగా తనకు సంబంధించినటువంటి కారును రోడ్డుకు అడ్డంగా నిలబెట్టి ఓ తాగుబోతు హల్చల్ చేశాడని చెప్పుకోవచ్చు. ఇతను కారును రోడ్డుకు అడ్డంగా ఉంచడంతో పాటు అదే కారు పైకెక్కి గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా కూడా సృష్టించాడు. ఇదే వ్యక్తి తాగిన మత్తులో ఓ సైకోలాగా వ్యవహరించినటువంటి తీరు అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ తర్వాత వాహనదారులకు కానీ తీవ్రమైనటువంటి ఆటంకం చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు. అయితే తన కుటుంబానికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు చెబుతూనే తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం జనసేనాని అయినటువంటి పవన్ కళ్యాణ్ బాగా తెలుసంటూ కూడా కేకలు వేస్తూ గట్టిగా అరుచుకుంటూ చెప్పడం జరిగింది. అలాగే తాను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినట్టు చెబుతూనే భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమార్తె తిరుపతిలో మృతి చెందితే ఆ విషయాన్ని సైతం వదిలి వెళ్లినటువంటి భార్య చెప్పలేదంటూ అది గట్టిగా కేకలు వేస్తూ అక్కడ గుమిగూడినటువంటి జనానికి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. అయితే ఈ వ్యవహారంలో ఒక్కసారిగా ఎస్పీ బంగ్లా ఎదుట నడి రోడ్డుపై ట్రాఫిక్ మొత్తానికి తీవ్రమైనటువంటి ఆటంకం కలిగింది. అప్పటికే దగ్గరగా ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అంటే ఎస్పీ బంగ్లాలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ను కూడా టోటల్ గా క్లియర్ చేయడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ హుసేన్.